హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈరోజు ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ పైన అయితే ఈ వీడియో కూడా నేను చేస్తున్నాను అనమాట. దేని గురించి అంటే, ఒక ఎంబీఏ చేసిన గ్రాడ్యుయేట్ ఒక ఐటీ కంపెనీలోకి రావాలనుకుంటే ఏ జాబ్ ప్రొఫైల్స్లోకి అప్లై చేసుకోవాలి అనేది ఆయన క్వశ్చన్ అనమాట. సో దానిపైన ఒక మంచి వీడియో చేసి అయితే పెట్టమన్నారు. సో ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి నేను వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైం వేస్ట్ చేయకుండా జాబ్ రోల్స్ గురించి మాట్లాడేసుకుందాం. ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ తన ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత ఐటీ కంపెనీలోకి వెళ్ళాలనుకుంటే, మనకి కొన్ని రోల్స్ అయితే ఈజీగా మనకి తెలిసినవి ఉన్నాయన్నమాట. ఒకటి ప్రాజెక్ట్ మేనేజర్. ఇది అందరికీ తెలిసిందే. ఎంబీఏ మాక్సిమం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేనేజ్ చేసేవాళ్ళు ఎంబీఏ చేసి ఉంటారు. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్‌లో మేనేజర్స్ ఎలా ఉంటారంటే టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారనమాట. అంటే వాళ్ళు చాలా ఏళ్లుగా టెక్నికల్‌గా వర్క్ చేస్తూ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే గాట్ ప్రమోటెడ్ యాస్ మేనేజర్. మేనేజర్‌గా ప్రమోట్ అయ్యి వాళ్ళిప్పుడు ప్రాజెక్ట్‌నైతే ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ వర్క్ ఎలా ఉంటది? ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు ఒక ప్రాజెక్ట్‌లోని రిసోర్సెస్‌ని గ్యాదర్ చేయాలి. అండ్ ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఇప్పుడు కంపెనీ ఆబ్జెక్టివ్స్ ఉంటాయో, ఈ ప్రాజెక్ట్ ఇలా కంప్లీట్ చేయాలి అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఇవి. దాన్ని బట్టి మనకింత టీమ్ కావాలి అని అందరితో టీమ్‌తో పైన లీడ్స్‌తోని, సీనియర్ మేనేజ్మెంట్‌తోని మాట్లాడి రిసోర్సెస్‌ని తీసుకొని ఇన్ టైమ్‌లో ఆ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయడమే ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క వర్క్ అనమాట. సో, ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఈ ఈ టైమ్ టు టైమ్ ఈ క్లయింట్స్‌కి అప్డేట్స్ ఇవ్వడం గానీ, క్లయింట్స్ నుంచి రిక్వైర్మెంట్స్ తెచ్చి ఐటీ టీమ్‌కి చెప్పడం కానీ, అంటే ఐటీ టీమ్ ఇన్ ద సెన్స్ డెవలప్‌మెంట్ టీమ్ అనమాట. డెవలప్‌మెంట్ టీమ్‌కి చెప్పడం కానీ ఇలాంటివన్నీ చేస్తా ఉంటాడనమాట. ఇది ప్రాజెక్ట్ మేనేజర్ వర్క్. నెక్స్ట్ ఐటీ కన్సల్టెంట్ అండ్ బిజినెస్ అనలిస్ట్ అని. ఐటీ కన్సల్టెంట్ అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటనేవి ముందే తెలుసుకొని ప్రాజెక్ట్ మేనేజర్స్‌కి చెప్తారనమాట. అంటే ప్రాజెక్ట్ మేనేజర్‌కి నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్‌కి, బిజినెస్ క్లయింట్‌కి మధ్యలో ఇంతకు ముందు ఒక ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్ అనమాట ఐటీ కన్సల్టెంట్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ చేస్తాడనమాట. సో, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇవి. మన ప్రాజెక్ట్ ఎలా చేయాలి? మన ప్రాజెక్ట్ డిజైన్ ఇది అని చెప్పి అది తీసుకొని ప్రాజెక్ట్ మేనేజర్‌కి అప్పజెప్తాడనమాట. ప్రాజెక్ట్ మేనేజర్‌కి అండ్ అలాంగ్ విత్ ద డెవలప్‌మెంట్ టీమ్ ఆల్సో. వాళ్ళు డెవలప్‌మెంట్ టీమ్‌కి ఇదంతా కూడా డిజైన్ ప్రకారం ప్రాజెక్ట్‌ని అయితే కంప్లీట్ చేస్తారు. సో, ఇది ఐటీ కన్సల్టెంట్ అండ్ బిజినెస్ అనలిస్ట్ వర్క్ అనమాట. అండ్ ఇంకొకటి ఐటీ మేనేజర్. ఐటీ మేనేజర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకొక సిస్టమ్ ఉందనుకోండి. ఒక సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీ సిస్టమ్ ఉంది. దానికొక కొన్ని కంపెనీస్‌లో ఉంటారు ఐటీ మేనేజర్స్. వాళ్ళకి ఈ ప్రాజెక్ట్స్ అనేవి, ఈ టెక్నాలజీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అనేవి కరెక్ట్‌గా అవుతున్నాయా లేదా? అండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా పై లెవెల్‌లో ఉంటారు. మీరు ఫస్ట్ ఈ చిన్న లెవెల్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్స్‌గా ఇలా పైకి ఎళ్ళే కొద్దీ ఒక టెక్నాలజీ ఒక టెక్నాలజీ లీడ్‌గా మీరు ఐటీ మేనేజర్‌గా అయితే అవుతారనమాట. అండ్ ఇంకొకటేంటంటే ఇది ఒకటి ఐటీ మేనేజర్ ఒకటి. ఇంకొకటి హెచ్ఆర్ అనమాట. ఒకవేళ మీరు ఎంబీఏలో హెచ్ఆర్ చేసుంటే, ఒకవేళ మీరు రిక్రూట్‌మెంట్ రిలేటెడ్ ఎంబీఏ గాని చేసుంటే, మీకు హెచ్ఆర్‌లోని ఈ రిక్రూట్‌మెంట్ ఇది కామన్‌గా మీకు తెలిసిందే. మనకి ప్రతి కంపెనీలో హెచ్ఆర్స్ అనేవాళ్ళు కామన్‌గా ఉంటారు. అండ్ ప్రతి డొమైన్‌కి సెపరేట్ డొమైన్ ఇన్ ద సెన్స్ ఒక కంపెనీ చిన్న కంపెనీ అనుకోండి. మనకు ఒక హెచ్ఆర్ ఉంటాడు. కానీ ఒక పెద్ద కంపెనీ అయితే ఒక డొమైన్‌కి ఒక హెచ్ఆర్ అనేవాళ్ళు ఉంటారనమాట. సో, ఈ హెచ్ఆర్స్ అనేవాళ్ళు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం, పాత వాళ్ళు ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళని తీసేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటేంటంటే హెచ్ఆర్‌లోనే ఫైనాన్స్ అనమాట. ఒకవేళ మీరు ఫైనాన్స్ చేసుంటే ఎవ్రీ కంపెనీలోని ఫైనాన్స్ రిలేటెడ్ అంటే పేరోల్ రిలేటెడ్ అవైతే ఉంటాయి. ఆ వర్క్ చేయడానికి వీళ్ళనైతే తీసుకుంటారనమాట చాలా కంపెనీస్‌లో. సో, ఇదనమాట ఈ జాబ్స్ రిలేటెడ్ ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఎలా చేయాలని జెప్పి. సో, ఇక్కడ ఫస్ట్ స్టెప్ మీరెలా తీసుకోవాలంటే నాక్రీలో గాని, లింక్డ్ఇన్‌లో గాని, ఇండీడ్‌లో గాని మీరు ఫస్ట్ ఎంబీఏ రిలేటెడ్ జాబ్స్ ఏమున్నాయో చూడండి. ఇందులో ఫస్ట్ ఇయర్ ఐటీ కంపెనీస్‌లో ఎంబీఏ రిలేటెడ్ జాబ్స్ చూసిన తర్వాత అప్పుడు మీకు ఒక ఐడియా వస్తదనమాట. ఓకే. ఫ్రెషర్స్‌గా ఏ రోల్‌లోకి తీసుకుంటున్నారని జెప్పి. ఆ రోల్‌కి మీరు ట్రై జేయొచ్చు. మనం ఫస్ట్ ఏ కంపెనీలోకైనా రోల్ కోసం ట్రై జేసేటప్పుడు మీరు ఫ్రెషర్‌గా ఉంటారు గాబట్టి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం మంచిగా ఉండేటట్టు చూసుకోండి. అదే మెయిన్ అనమాట. ఎందుకంటే మీకు జాబ్ ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి, కమ్యూనికేషన్ స్కిల్స్‌తోనే మనం మాక్సిమం ఆ జాబ్ ఇంటర్వ్యూనైతే క్రాక్ జేయడానికి ట్రై చేయాలనమాట. సో, అది నీ రోల్స్ గురించయితే. ఈ టాపిక్ బాగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఇలాంటి టాపిక్స్ పైన ఏవైనా మీకు డౌట్స్ ఉన్న టాపిక్ ఏవైనా పర్లేదు. మీకు వీడియో కావాలనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా దానిపైనైతే వీడియో చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.